ఐశ్వర్య తన చెల్లెలి కాపురాన్ని తన చేతుల్లోకి తీసుకుని అలేఖ్యని ఒప్పించి స్వయంగా ఇక్కడికి తీసుకొస్తుంది. చూడండి బావగారు, మిమ్మల్ని ఎలా ఓడిస్తానో చూడండి. ఇంపాసిబుల్ మరదలు గారు. మనసు తనవే, ఆత్మసాక్షి తనవే, స్నేహ క్షేత్రమైన అవన స్ఫూర్తి తనవే. ఎట్టి పరిస్థితుల్లోనూ అలేఖ్య నాతో కాపురం చేయటానికి ఇష్టపడదు. ఎలాగైనా నీ చెల్లెల జీవితాన్ని నువ్వే సరిదిద్దాలమ్మా అని పిన్ని నీకు బాధ్యత ఒప్పచెప్పింది. ఏదో ఒకటి చేసి అలేఖ్య ఇక్కడికి రాకుండా నువ్వు చేస్తావు. అప్పుడు ఆటోమేటిక్గా నేనే గెలుస్తాను. నా గెలుపు నీ మాటల్లో తెలుస్తుంది, నీ ఓటమి నీ ముఖంలో కనిపిస్తుంది. సరే చూద్దాం. ఏమిటి ఐశ్వర్య, మా పెద్దబ్బాయితో గుసగుసలాడుతున్నావు? ఓడిపోతానేమోనని భయపడుతున్నావా? అబ్బే, నాకేం భయం లేదా ఆంటీ. ఒక్క నిమిషం. ఇదేంటో తెలుసా? పండంటి కాపురానికి 14 సూత్రాలు అంటారు. కానీ నా భార్య నాతో కాపురం చేయడానికి నేను 1400 సూత్రాలు రాశాను. వీటన్నిటినీ బాగా చదువుకొని అలేఖ్య వీటికి ఒప్పుకొని నాతో కాపురం చేయాలనుకుంటే దీని మీద సంతకం చేయాలి. అప్పుడు నేను అలేఖ్యతో కాపురం చేయడానికి ఒప్పుకుంటాను. ఏమిటి పెద్దబ్బాయి, పండంటి కాపురానికి 14 సూత్రాలని విన్నాను గాని ఇలా 1400 సూత్రాలేమిటి? అయినా వీటన్నిటినీ ఎప్పుడు రాసావయ్యా? ఎప్పుడైనా అలేఖ్య తన మనసు మార్చుకుని నాతో కాపురం చేయాలని నిర్ణయించుకుంటే ఈసారి నాతోనూ నా ఇంట్లోనూ తను ఎలా ఉండాలో రాసి పక్కన పెట్టాను. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నాను. వీటిల్లో కొన్ని సూత్రాలు చదువుతాను, వినండి. పొద్దున్నే నాతో పాటు 5 గంటలకు లేవాలి. నాతో పాటు అన్ని పనులు చెయ్యాలి. నేను ఏది పెడితే అది తినాలి తప్ప తన రేంజ్ కాదని ఫీల్ అవ్వకూడదు. బయటికెళ్ళేటప్పుడు భర్తతో పాటు బస్సులోనూ ఆటోలోనూ వెళ్ళాలి తప్ప కారులో వెళ్దాం అనకూడదు. ఆఫీస్ వ్యవహారాలు ఇంట్లో మాట్లాడకూడదు. ఇలా 1400 సూత్రాలు ఉన్నాయి. చూసారా ఆంటీ, ఎలాగైనా అలేఖ్యని ఇక్కడికి తీసుకురాకుండా ఉండడానికి ఎన్ని రాసుకున్నాడో. అసలు దీనికి అలేఖ్య ఒప్పుకుంటుందా? అమ్మా, ఇందులో ఉన్న సూత్రాలన్నీ చాలా బాగున్నట్టున్నాయి. ప్రతి జంటకి కావలసిన సూత్రాలివి. చూడు పెద్దబాయ్, నువ్వు ఓడిపోవటానికి సిద్ధంగా ఉండు. పదమ్మ ఐశ్వర్య, తొందరగా వెళ్ళి అలేఖ్యం తీసుకొద్దాం. ఒక్క నిమిషం ఆంటీ. రే సూర్య, నువ్వు గెలిస్తే అలేఖ్య గెలిచినట్టే, నేను ఓడిపోతే అలేఖ్య ఓడిపోయినట్టే. నేను ఓడిపోయినా పర్వాలేదు కానీ అలేఖ్యని మాత్రం గెలిపిస్తాను. అలేఖ్యని ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ దగ్గరికి రానివ్వను. నువ్వు గెలుస్తున్నందుకు కంగ్రాట్స్.
ఏంటి చెయ్యి వణుకుతుంది? అంటే ఏదో తప్పు నీ వైపు ఉంది కాబట్టే భయపడుతున్నావు అనమాట. వస్తాం, పదమ్మా. సంతోష్, నువ్వు అర్జెంటుగా అలేఖ్య ఇంటికి వచ్చేసి. నీలంబరి, ఇప్పుడు సూర్యనారాయణని అలేఖ్యాదేవి ఐశ్వర్య సాయంతో గ్యారంటీగా ఒప్పించి ఉంటుంది. అవును నీలాంబరి, ఒప్పించే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపో. అలేఖ్య అసలే పెద్ద దేశముదురు. సూర్యతో కలిసి ఉండడానికి ఒప్పుకుందో లేదో నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పు. ఆ తరువాత ఏం చెయ్యాలో నేను నీకు చెప్తాను. అలాగే సార్. నేను సూర్యనారాయణతో కాపురం చెయ్యను. అయ్య బాబోయ్, ఈ ప్రపంచంలో ఏ మొగుడు ఇన్ని సూత్రాలు రాసి పాటించమని చెప్పడు. ఇలా పాటించటం ఎవరి వల్ల సాధ్యం కాదు. సంతోష్, ఇలా రా. ఏంటి ఆనంద్? ఇది చదువు. ఏంటిది? మొగుడికి ఇష్టమైనవి వండి పెట్టొచ్చు గాని మొగుడికి ఇష్టమైనవే కట్టుకోవాలనే రూలేం లేదు. ఈ సూత్రం కొంచెం రీజనబుల్ గా ఉంది. దీంతో ఇలా అడ్జస్ట్ అవ్వచ్చు. సంతోష్, ఇది కూడా చదువు. ఉదయం నేను లేచి నా భార్య మొహం చూసేసరికి ఆ మొహం నవ్వుతూ ఉండాలే తప్ప చిరాగ్గా మొహం మార్చుకొని ఉండకూడదు. ప్రతిరోజు అలా ఉండాలంటే ఎలా? ఒక్కోసారి పనుల ఒత్తిడి వల్ల ముఖం అంతా కోపంగా చిరాగ్గా ఉంటుంది. ప్రతిరోజు నవ్వుతూ ఉండాలంటే మాత్రం కుదరదు. ఇది జరిగే పని కాదు. సంతోష్ గారు, ఇది చూడండి. ఏంటిది? ప్రతిరోజు మల్లెపూలు పెట్టుకోవాలి. ప్రతిరోజు మల్లెపూలు ఎక్కడ దొరుకుతాయండి? అవునవును, ఇది చాలా కష్టం. అంటే మల్లెపూలు దొరుకుతున్న టైంలోనే పెట్టుకోవాలని దాని అర్థం. ఇందులో మనకు నచ్చినవి కొన్ని ఉన్నాయి, నచ్చనివి కొన్ని ఉన్నాయి. నచ్చిన వాటి గురించి సూర్యతో డిస్కస్ చేద్దాం. అలాగే అత్తయ్య. ఏంటత్తయ్య ఇది? ఆ సూర్యతో కలిసి నేను కాపురం చేయడం ఏంటి? అసలు ఇది సాధ్యమయ్యే పనేనా? అమ్మా అలేఖ్య, ఈ విషయంలో నాకెటువంటి సంబంధం లేదు. ఆ సూర్యనారాయణతో ఐశ్వర్య మాట్లాడి నిన్ను ఒప్పిస్తానని చెప్పింది.
ఇడియట్ సూర్య నన్ను భలే ఇరికించారు. ఏంటక్కా ఇలా చేసింది నువ్వా? అలేఖ్య, నువ్విప్పుడు సూర్యతో కాపురం చేయడం ముఖ్యం కాదు. నీ కొడుకు నీ దగ్గరికి రావడం ముఖ్యం. నీకు నీ కొడుకంటే ప్రాణం కదా. వాడంటే నాకు పంచ ప్రాణాలక్క. ఇప్పుడు సూర్యనారాయణ దగ్గర బాబున్నాడు కాబట్టి బాబు కోసం నువ్వు కొన్నాళ్లు సూర్యనారాయణ దగ్గరికి వెళ్లటమే మంచిది. నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావా అక్క? ఏం చేస్తాను, నా కర్మకాలి ఇలా మాట్లాడాల్సొస్తోంది. అలేఖ్య, కొన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ కావాలి. ఐశ్వర్య చాలా చక్కగా చెప్పిందమ్మా. మనం ఆడవాళ్ళం, మన చేతిలోనే ఈ ప్రపంచమంతా ఉంది. మనం శాంతం తప్పితే మగాళ్లంతా అల్లకల్లోలం అయిపోతారు. అందుకే ఆ భగవంతుడు మనకెంతో సహనాన్నిచ్చాడు. అత్తయ్య, నాకిప్పుడు సూర్య మీద ఎటువంటి కోపము ద్వేషము లేవు. పాజిటివ్గానే ఉన్నాను. ఎంతైనా అతను నా భర్త. కానీ అతనితో కలిసి జీవించాలంటే మాత్రం నా వల్ల కాదు. ఈ విషయమైతే నాకేం తెలియదమ్మా. మీ అక్కే ఎలాగైనా నేను ఒప్పించి తీసుకొస్తానని సూర్యతో ఛాలెంజ్ చేసింది. ఐశ్వర్య, చాలా థ్యాంక్స్. ఐశ్వర్య, ఈ సూత్రాల్లో ఏ 100 చదివినా ఏ పెళ్ళాము ఏ మొగుడుతో కాపురం చేయదు. అలాంటిది నువ్వెలా ఛాలెంజ్ చేశావు? అలేఖ్య దీనికి ఒప్పుకోవటం చాలా కష్టం. ఏమి లేదు సంతోష్, అసలు మా చెల్లు అందరు ఆడవాళ్ళ లాంటిది కాదు. కోపం వస్తే మహంకాళి, శాంతంలో మహాలక్ష్మి. అందుకే మా బావ భయపడి ఇన్ని సూత్రాలు ఎక్కువ రాసేశాడు. నా మేనల్లుడు చాలా కరెక్ట్ గా చెప్పాడు. ఏంటి పిన్ని, మీరు కూడా సూర్యకి సపోర్ట్ గా మాట్లాడతారేంటి? బావా, కనీసం నువ్వైనా నాకు సపోర్ట్ గా మాట్లాడుతున్నావు. అత్తయ్య, అక్క అందరూ ఆ సూర్యనారాయణకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. నేను కూడా మీకు సపోర్టే మేడం. థ్యాంక్స్ నీలాంబరి. అలేఖ్య, నేను నీ తరఫునే మాట్లాడతాను. ఓ భర్త ఓ భార్యకి ఇన్ని రూల్స్ పెట్టడం ఏంటి అసలు? అమ్మా లేఖ్య, ఇప్పుడు నువ్వు సూర్య దగ్గరికి వెళ్ళకపోతే నీ బిడ్డ నీకు దూరం అయిపోతాడమ్మా. అలేఖ్య, ఇప్పుడంతా సూర్యదేం తప్పులేదు, తప్పంతా నీదే అన్నట్టు మాట్లాడుతున్నారమ్మా. ఈ టైంలో నీ భర్తని నీ బిడ్డని దూరం చేసుకున్నావంటే రేపందరూ అలేఖ్య తన చేతులారా తన భర్తని బిడ్డని దూరం చేసుకుందని అనుకుంటారమ్మా. ఆ తర్వాత నీ ఇష్టం. అత్తయ్య, నువ్వు అక్క నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయినా ఈ మధ్య అలేఖ్య విషయంలో సూర్య చాలా అతిగా ప్రవర్తిస్తున్నాడు. అవునవును, చాలా అతిగా ప్రవర్తిస్తున్నారు. లేకపోతే ఈ సూత్రాలు రాయడం ఏంటి? నీలాంబరి, ఇంకెవరూ ఏమీ మాట్లాడద్దు. మనం చెప్పాల్సిందంతా చెప్పాం, అయిపోయింది. ఇప్పుడు అలేఖ్య ఏ నిర్ణయం తీసుకుంటుందో తనకే వదిలేద్దాం.
చెప్పమ్మా, నీకు బిడ్డ ముఖ్యమా, వీళ్ళ మాటలు ముఖ్యమా? చెప్పలేక్యా, నీకు నీ బిడ్డ కావాలనుకుంటే సూర్య ఇంటికెళ్ళి ఆ సూత్రాల లిస్టు మీద సంతకం పెట్టి భర్తకి బిడ్డకి దగ్గరై సంతోషంగా ఉంటావా? లేకపోతే భర్తకి బిడ్డకి దూరం అయిపోయి ఇలాగే బాధపడుతూ ఉంటావా? అలేఖ్య, ఆల్రెడీ సూర్య తన కొడుకుని తీసుకుని ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిపోయాడమ్మా. చివరి నిమిషంలో నీలాంబరి వచ్చి చెప్పింది కాబట్టి సూర్యని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా ఆపగలిగాం. అది తాత్కాలికంగా మాత్రమే ఆపగలిగామమ్మా. నిజమా అత్తయ్య? అవునమ్మా, నువ్వు తొందరగా మనసు మార్చుకుని సూర్య దగ్గరికి వెళ్ళడమే మంచిది. లేదంటే సూర్య తన మనసు మార్చుకుని బాబుని తీసుకుని దూరంగా వెళ్ళిపోవచ్చమ్మా. ఆ తర్వాత నువ్వు పశ్చాత్తాపడ్డా కన్నీళ్లు తప్ప కన్న కొడుకు కంటికి కనిపించడమ్మా. అదే జరిగితే నీ జీవితం అంతా చీకట్లా గడపాల్సిందేనమ్మా. వెలుగులా బతకలేవలేఖ్య, నా మాట విను. ఇక నీ ఇష్టం. నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డను వదిలిపెట్టి నేను ఉండలేను. అత్తయ్య, నువ్వు చెప్పినట్టుగానే నేను సూర్య దగ్గరికి వెళ్తాను. అలేఖ్య, అలేఖ్య, అమ్మా ఐశ్వర్య, నీ చెల్లెలి కాపడాన్ని నువ్వే నిలబెట్టావమ్మా, నువ్వే నిలబెట్టావు. నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఒరే ఆనంద్, రేపు అలేఖ్యని అత్తారింటికి పంపించాలి. పద పద, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇంటికి వెళదాం. అలాగే అత్తయ్య. ఐశ్వర్య, నువ్వు సంతోష్ కూడా రండి. రేపు అలేఖ్య కాపురానికి వెళ్ళేటప్పుడు మీరే దగ్గర ఉండాలి. నీలాంబరి, నువ్వు మాత్రం అలేఖ్య దగ్గరే ఉండు. పద పదండి. నా చెల్లి బంగారం. చెప్పు నీలాంబరి. అలేఖ్య సూర్యనారాయణ గారితో కలిసి ఉండడానికి ఒప్పుకుంది సార్.
అలేఖ్య పండంటి కాపురానికి 1400 సూత్రాలు ఒప్పుకుని మరీ రెడీగా ఉంది సార్. నా ఆటలో అలేఖ్య సూర్యనారాయణ ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండడానికి వీల్లేదు. ఇది ఇప్పుడు అలేఖ్య చూసిందంటే సూర్యనారాయణని చంపేయడం ఖాయం.